శ్రీ రామఫలం జ్యూస్ మేకింగ్ ప్రాసెస్. ఇది రామఫలం అంటారనమాట. అనోనా రెటిక్యులేటా, క్యాన్సర్ని తగ్గిస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ ఫ్రూట్, కానీ ఇది దొరకడం కొంచెం కష్టం అనమాట, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్లో ఖరాబ్ అవుతుంది. ఇది వచ్చేసి శ్రీఫలం అంటారు. శ్రీఫలం అంటే మారేడు పండు అనమాట. దీని పెంకు చాలా హార్డ్గా ఉంటుంది. దీన్ని కట్ చేయాలంటే మనకి ఒక హ్యాక్సా బ్లేడు, దాని తర్వాత ఒక సా నైఫ్, దాని తర్వాత ఒక హార్డ్ నైఫ్, లోపల నుంచి పల్ప్ ఎంత తీయడానికి ఒక హార్డ్ నైఫ్, ఇవి కావాలన్నమాట. సో మనం దీన్ని ఇట్లా జాగ్రత్తగా కట్ చేస్తే దీన్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. సమ్ వాటర్ స్టోరేజ్ కానీ విభూతి పెట్టుకోవడానికి కానీ జనరల్గా వాడతారు ఇది. సో ఇది మారేడు పండు అనమాట. మారేడు పండు ఎప్పుడు కూడా సెమీ రాలో తీసుకోవాలన్నమాట. బాగా ఫ్రూట్ తయారైతే మెడిసినల్ ప్రాపర్టీస్ కొద్దిగా తక్కువ ఉంటాయి. సెమీ రాలో తీసుకుంటే దాని మెడిసినల్ ప్రాపర్టీస్ బాగుంటాయి అనమాట. సో దీని నుంచి మొత్తం పల్ప్ అంతా నేను తీసి ఇందులో వేసాను. మనకేమి దీని జ్యూసులు రామఫలం కానీ శ్రీఫలం వీటి జ్యూస్ చేసుకోవడానికి మనకేమీ మిక్సీ అవసరం లేదనమాట. ఓన్లీ వాటర్, షుగర్ ఉంటే సరిపోతుంది. కొన్ని కంటైనర్స్, కొన్ని చిన్న చిన్న టూల్స్ ఉండాలన్నమాట. ఇప్పుడు దీని లోపల నేను పల్ప్ అంతా తీసేసాను. ఇది మారేడు పీసెస్ అనమాట. చాలా హార్డ్గా ఉంటాయి కాబట్టి మనకి ఇట్లాంటి పప్పు గుత్తి టూల్ ఉంటే ఆ పీసెస్ అన్నీ వేసి ఇలా స్క్వాష్ లాగా చేస్తూ ఉంటే అది జ్యూస్ ఫామ్ అవుతుంటుంది. అంతలోపల మనం రామఫలం జ్యూస్ కూడా ఎట్లా చేయాలో చూద్దాం. సో రామఫలం ఇది పండిందనమాట. సో పండిన రామఫలాన్ని ఇట్లా తీసి, సో లోపల పల్ప్ని మనం స్లోగా కడిగిన ఫ్రూట్ అనమాట ఈ రెండు. సో దీని పల్ప్ అంతా కూడా ఇందులో ఇట్లా వేసుకోవాలి, తొక్క రానికుండా. ఓకే, సో తొక్క ఇట్లా పక్కన పడేసి మళ్ళీ ఇది కూడా పల్ప్. సో ఈ పల్ప్ని కూడా ఇట్లా చూడండి, ఓన్లీ పల్ప్ అన్నట్టు. ఓకే, సో వేసాక కొంచెం వాటర్ తీసుకుని దిల్లేసి ఇట్లా పప్పు గుత్తితో ఇట్లా మీకు రిక్వైర్మెంట్ ఉంటే కొంచెం వాటర్ వేస్తుంది, మన షుగర్ వేసుకోవచ్చు. షుగర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, సో కనిపించాలని ఇట్లా గ్లాస్ పాత్ర పడుతున్నా, మనం స్టీల్ పాత్రలో కూడా చేయొచ్చు. ఇట్లా చేస్తుంటే ఆటోమేటిక్గా జ్యూస్ వచ్చేస్తుంది అనమాట. ఇలా షుగర్ యాడ్ చేసుకుని తాగితే చాలా బాగుంటుంది. ఇది క్యాన్సర్ పోగొడుతుంది. ఒబేసిటీ, క్యాన్సరు, స్టొమాక్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా అనోనా రెటిక్యులేటా బాగా క్లియర్ చేస్తుంది అనమాట రామఫలం. అండ్ శ్రీఫలం వచ్చేసి ఇంటెస్టినల్ డిజార్డర్స్, మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్ అట్లాంటివన్నీ కూడా, వాంతులు అలాంటివన్నీ కూడా ఇది తగ్గిస్తుంది. కానీ రామఫలం వాంతులు పెంచుతుంది అనమాట, ఎందుకంటే అది క్యాన్సర్ కదా, క్యాన్సర్ లంప్స్ని తీసేస్తుంది కాబట్టి ఈ వాంతులు రావడం అట్లాంటి లైట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే రామఫలం ఎవరు తినరు ఎక్కువ. యానిమల్స్ కూడా ఎక్కువ తినవు, సమ్ రేర్ బర్డ్స్ మాత్రం తింటుంటాయి అనమాట. సో దీన్ని మనం ఫైన్గా మనం ఫిల్టర్ చేసుకొని, ఈ రెండింటిని ఫిల్టర్ చేసుకొని మనం జ్యూస్లో వాడుకోవచ్చు. థ్యాంక్ యూ.